నమస్కారం గురువు గారు. నమస్కారం సార్. సార్, రాగి చెంబు ఇంట్లో పలానా దిక్కున పెడితే అదృష్టం ఐశ్వర్యం కలిసి వస్తుంది అని చెప్తా ఉంటారు. నిజంగానే రాగి చెంబుని ఇంట్లో ఏ దిక్కున పెట్టాలి? కొంతమంది ఇళ్లలో మనం చూస్తూ ఉంటాం, రాగి చెంబును ఒక మూలకు పెట్టి ప్రతిరోజు నిత్యం అంటే కలశం అన్నట్టుగా చెప్తా ఉంటారు, పూలేస్తారు, వాటర్ నింపి పెడతా ఉంటారు. సో ఇది నిజంగానే అదృష్టాన్ని తెచ్చి పెడుతుందా? శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. మీరు ఒకటి బాగా అబ్జర్వ్ చేయండి సార్, రాగి చెంబుకి ఉన్నటువంటి తత్వం ఏంటి అని అంటే రిసీవింగ్ పవర్ అనేటువంటిది ఎక్కువ ఉంటుంది కాపర్ అనేటువంటి దానికి. మన ఫోన్స్ ఉన్నాయనుకోండి, ఆ ఫోన్లలో వేసేటువంటి సిమ్ కార్డ్ ఉండేది ఇంత, కానీ దాని రిసీవింగ్ పవర్ ఎక్కడో ఉన్నటువంటి ఆ యొక్క సెల్యులార్ డివైస్ సెల్యులార్లో ఉన్నటువంటి ఆ కనెక్టివిటీని తీసుకుంటుంది. అలాగే రాగి చెంబు కూడా ఏం చేస్తుంది అని అంటే రిసీవింగ్ పవర్ ఉంటుంది. అయితే మనం రాగి చెంబు ఒకటే కాదు, రాగి చెంబులో వేసేటువంటి పదార్థం బట్టి దాని శక్తి ఇంకా పెరుగుతుంది. ఉదాహరణకు చెప్పాలంటే దేవాలయంలో మనం పైన గోపురం దగ్గర ఉండేటువంటిది రాగి కలశం ఉంటుంది. ఆ కలశానికి ఏంటంటే పిడుగులు పడ్డప్పుడు శక్తిని తీసుకొని ఆ శక్తి తరంగాలు లోపల ఉన్నటువంటి మూర్తికి ఇచ్చి మూర్తి ద్వారా మనకు ఆ అభిషేకం చేసిన తీర్థం కానివ్వండి అవన్నీ ఇస్తుంది. అలాగే మన యొక్క ఇంట్లో కూడా ఈశాన్య భాగంలో గనక రాగి చెంబు పెట్టుకొని ఆ రాగి చెంబులో నీళ్లు పోస్తే చాలా మంచి శక్తి, పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. ఎందుకు అంటే రీసెంట్గా మనం సరే ఈ దైవికమైనటువంటివి చెప్తే చాలామంది నమ్మరు, కానీ చైనాలో ఒక అతను 3-4 గ్లాసులు పెట్టి ఒక గ్లాస్ దగ్గర ఏం మాట్లాడాల, ఇంకో గ్లాస్ దగ్గరకు వచ్చేసి బండ బూతులు, ఇంకొక గ్లాస్ దగ్గరకు వచ్చి మామూలు మాటలు, ఇంకొక గ్లాస్ దగ్గరకు వచ్చి మంచి పాజిటివ్ వైబ్రేషన్స్తో వచ్చేటువంటి మన హిందూ ధర్మంలో ఉన్నటువంటి మంత్రాలు అన్ని కూడా ప్లే చేయించాడు. ఏమీ చేయకుండా వదిలిపెట్టింది కొన్నాళ్ళకు ఖరాబ్ అయింది. బూతు మాటలు మాట్లాడింది, చెడు మాటలు మాట్లాడి తొందరగా ఖరాబ్ అయిపోయింది. నీరు పక్కన ఉన్నటువంటి మధ్యమంగా ఉన్నటువంటిది మధ్యమంగా ఉంది, మంచి మాటలు మాట్లాడి వేద మంత్రాలు ఉచ్చరించబడ్డటువంటి నీరు అన్నిటికంటే ఎక్కువ రోజులు లాంగ్ లాస్టింగ్గా శుభ్రంగా ఉంది. మరి ఇది ఎలా ఉంది అంటే నీటికి ఏముంది, రిసీవింగ్ పవర్ ఉంది. రాగి చెంబుతో కలిస్తే ఇంకా శక్తి పెరుగుతుంది. సో ఇంట్లో ఒక్కటి పెడితే సరిపోదు, రాగి చెంబులో నీళ్లు పెట్టాము, ఈశాన్య భాగంలో పెట్టామంటే సరిపోదు. దాంతో పాటు ఇంట్లో బూతు మాటలు మాట్లాడొద్దు, ఇంట్లో ధూపం వెయ్యాలి. ఇంట్లో మీ యూట్యూబ్లో కానివ్వండి, స్పీకర్స్లో కానివ్వండి, స్పాటిఫై అనేటువంటివి ఉన్నాయి, కొంతమంది ఇవాళ రేపు అలెక్సా అనేటువంటి వాటిల్లో కూడా విష్ణు సహస్రనామాలు పెడతారు. మంత్రం ఎవరు చదివినా ఎలా చదివినా మంత్రం మంత్రమే. దాని యొక్క పాజిటివ్ ఎనర్జీ ఆ యొక్క కలెక్షన్ తీసుకొని మంచి పాజిటివిటీని రిలీజ్ చేస్తుంది. దానివల్ల ఇంట్లో విపరీతమైనటువంటి ఎవరైనా సరే ఆఫీస్ నుంచి వచ్చినప్పుడు బాగా డల్ అయిపోయి ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్దామా, బాగా తలనొప్పి ఉంది, నా ఇంటికి వెళ్తే చాలా ప్రశాంతంగా ఉంది అంటారు. ఎలా వస్తుందా ప్రశాంతత అంటే ఇలా వస్తుంది, ఆ పాజిటివిటీ ప్రశాంతత వస్తుంది. ఇంటికి దర్వాజకు అటు ఇటు కూడా ఉప్పు పోసి, ఇంటి బయట అయితే మాత్రం ఉప్పు పెట్టొచ్చు, ఉప్పు పోసి ఉప్పు పైన రాగి చెంబు పెట్టి నీళ్లు పోసి పూలు పెడతారు. ఇంట్లో ఈశాన్యం భాగంలో పెడతారు. ఇంట్లో దేవుడి గూట్లో పెట్టేటువంటి వాటికి మనం తీర్థం పొడి లాంటివి వేసి, ఉదాహరణకు ఒక రాత్రి ఎవరైనా సరే పిల్లవాడు దడుచుకొని లేచాడు అనుకోండి, ఆ నీళ్లు తీర్థంగా పోయాలి. ఓకే, దానివల్ల ఆ భయపడ్డటువంటి భయం పోతుంది, దైవికమైనటువంటి శక్తి రక్షగా ఉంటుంది తెల్లవారే జామ వరకు కూడా. జ్వరం వచ్చింది, పెద్దవాళ్ళు కొంతమంది ఇంకేదన్నా రకమైనటువంటివి కింద పడ్డారు, ఏదన్నా విపరీతంగా భయపడ్డారు, ఏం చేసినా సరే ఆ నీరు అలా శక్తిగా పనిచేస్తూ ఉంటుంది. అలాగే మనం కొన్నిసార్లు పుణ్యక్షేత్రాలకు వెళ్తాం. ఉదాహరణ కుక్కీ పుణ్యక్షేత్రానికి వెళ్ళారనుకోండి, వాళ్ళు అభిషేక జలం ఇస్తారు ఒక బాటిల్లో. అలా మనం ఎక్కడికి వెళ్ళినా సరే గంగా జలము, అభిషేక జలము, మన ఈ మధ్య కాలంలో మనం తిరుపతి లాంటి ప్లేసెస్కి వెళ్తే పాతాళ గంగకి వెళ్తే అక్కడ బాటిల్స్ అమ్ముతున్నారు, అక్కడి నుంచి మనం పాతాళ గంగ నుంచి నీళ్లు తెచ్చుకోవచ్చు. ఆ జలం గనక మనం ఆ చెంబులో పోసి పెడితే ఇంకా శక్తి 100 రెట్లు ఎక్కువవుతుంది. సో వీలైనంత వరకు ఈ రాగి చెంబు నీళ్ళు అనేటువంటివి మనకు పాజిటివ్ ఎనర్జీని పెంచడానికి, మనకున్నటువంటి ఆపదలు కాపాడడానికి, ఎవరన్నా దూర ప్రాంతాలు వెళ్ళేటప్పుడు ఇది తీర్థంగా తీసుకొని దేవుడి దగ్గర పెట్టినటువంటివి ఈ జలమంతా కలిపినటువంటివి తీసుకోవడం వల్ల అపమృత్యు భయం. అందుకే దేవాలయంలో కూడా ఏం చేస్తారండి, స్వామివారికి అభిషేకం చేసినటువంటి తీర్థాన్ని తీసి రాగి పాత్రలోనో వెండి పాత్రలోనో పోసి దాంట్లో తీర్థం పొడి వేసి ఇస్తూ దాంట్లో తులసి కలిపి ఏం చెప్తారు, అకాల మృత్యుభావ శ్రీకరం సర్వవ్యాధిహరణ నివారణం శ్రీ విష్ణు పాదోదకం, లేదా భగవద్ క్షేత్రదేవత పాదోదకం పావనం శుభం. అంటే ఒకవేళ పొరపాటున నీ జాతకరీత్యా నువ్వు వెళ్ళేటప్పుడు నీ గనక యమగండమో వర్జమో రాహుకాల సమయంలో ఏదైనా ప్రమాదం జరిగితే అది త్రుటిలో తప్పిపోవుగాక, మృత్యువాత పడకుండా ఉండుగాక అని చెప్పి తీర్థం మనల్ని కాపాడుతుంది. కాబట్టి అదే విధంగా ఇది కూడా మనల్ని కాపాడుతుంది.
ఇంకొంతమంది ఇదే రాగి చెంబుని మీరు బాగా చూస్తే మనకు మార్వాడీస్ కానీ, జైష్వాల్స్ కానీ, రాజ్పుత్స్ కానీ వాళ్ళ షాపులలో వాళ్ళ కౌంటర్ పైన పెట్టుకుంటారు. అవునవును. పెట్టుకుని దాని మీద ఒక కలశం పెట్టి ప్రతి అమావాస్యకి కూడా దానికి ఉన్న కంకణాన్ని, ఆ కొబ్బరికాయని తీసి దేవాలయాల్లో ఎక్కడ హోమాలు జరిగితే పూర్ణాహుతికో ఇంకే రకంగానైనా సరే వాటిని విడిచేసి మళ్ళీ దాన్ని శుభ్రంగా కడిగి దాంట్లో ధాన్యం పోసి, నిల్వ ఉండేటువంటి ఏ కలశానికైనా నీరు పనికిరాదు, ధాన్యం పోసి అదే కొబ్బరికాయను మళ్ళీ పెట్టి పూజ చేస్తారు. ఎస్. దీని వలన ఎప్పుడు కూడా మన తలపైన ఏదో ఉన్నట్టుగా భావన చేసి ఎప్పుడు కూడా పాపం చెయ్యరు. ఎస్. వ్యాపారస్తులు పాపం చేయరు, తప్పు చేయరు, ఎటువంటి నష్టం అంటే వారు నష్టపోయేటువంటి, అందుకే చూడండి వాళ్ళు రూపాయి అయినా సరే ఆగరు, ఒక రూపాయి ఉన్నా సరే ఇవ్వకుండా ఉండరు. కొంతమంది అంతే నియమంగా ఉంటారు. ఇదంతా కూడా ఆ కలశం కాపాడుతుంది. కాబట్టి రాగి చెంబు ఇన్ని రకాలుగా విశేషమైనటువంటి శక్తిని ఇస్తుంది. సార్ నిజంగానే అదృష్టం ఐశ్వర్యం కలిసి వస్తుంది అంటారా రాగి చెంబు వల్ల? చెప్పాను కదా సార్, కేవలం మందులు తీసుకొచ్చి ఇలా చేతిలో పట్టుకొని చూస్తే మనకు తగ్గదు. ఆరోగ్యం దాన్ని మనం వేసుకొని నీళ్లు తాగి దాని తగ్గట్టు ఆహార నియమాలు పాటిస్తే మనకు ఆరోగ్యమైన బాగుంటుంది, జ్వరం తగ్గుతుంది. అలాగే రాగి చెంబులో నీళ్లు పోసి పక్క పెడితే సరిపోదు, మన యొక్క అలవాట్లను మార్చుకోవాలి. ఎప్పుడు పడితే అప్పుడు చెడుగా మాట్లాడడము, ఎప్పుడు పడితే అప్పుడు మనకు అక్కర్లేని విషయాల గురించి, మనకు అవసరం లేని వాటి గురించి ప్రాకులాడము, ఎవడో ఏదో చేస్తే దాంట్లో పాజిటివిటీ కంటే నెగిటివిటీని ఎక్కువ ఎతకడము, లేదా మనది కాని వస్తువు మనది కాని మనిషిని మనకు కావాలనుకొని లాక్కోవాలనేటువంటి ప్రయత్నాలు చేయడము, ఇవన్నీ చేస్తే కుదరదు. దేవుడు ఏం చెప్పాడంటే, నేను ఎక్కడో లేనురా బాబు, నీలోనే ఉన్నా. నువ్వు చెడుగా చూస్తే నీలో నేను సృష్టించిన రాక్షసుడే బయటకు వస్తాడు. అంతే. నువ్వు ప్రశాంతంగా ఉంటే నీలో నేనే బయటకు వస్తా. కాబట్టి మనం అంతే ప్రశాంతంగా ఉంటే మంచిది, లేకుంటే ఇబ్బంది. సో మొత్తానికి సార్ రాగి చెంబు పెట్టి ఎలా పూజ చేయాలని చాలా చక్కగా చెప్పారు. దానివల్ల బెనిఫిట్స్ కూడా చెప్పారు. ఒకవేళ వ్యాపార స్థలంలో ఉంటే కూడా ఎలా చేయొచ్చు అని చాలా చక్కగా చెప్పారు సార్. ధన్యవాదాలు. ధన్యవాదాలు.